నమస్తే. మనుషుల మనస్తత్వాల మీద మన పాత పాటల్లో ఒక పాట ఉంది. ఈవేళ ఆ పాట పాడదామని నేను అనుకుంటున్నాను. వినండి. నది నిండా నీళ్లు ఉన్నా ఎవరికెంత ప్రాప్తమన్నా, కడవైతే కడివెడు నీరే, గరిటైతే గరిటెడు నీరే. ఎవరెంత చేసుకుంటే అంతే కాదా దక్కేది. నవ్వు వచ్చిందటే కిలకిల, ఏడుపొచ్చిందటే వలవల. నదిలో నిండా నీళ్లున్నా మనం నది దగ్గరికి కడవ తీసుకెళ్తే కడవ నీళ్ళు, చెంచా తీసుకెళ్తే చెంచా నీళ్ళు. అలాగే మనం చేసుకున్న పనులను బట్టి మనకు వచ్చే ఫలం ఉంటుందని ఈ పాటలో ఎంత బాగా చెప్పారు. ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ, నడమంత్రపు అధికారానికి లోటులెక్కువ. కొత్త మతం పుచ్చుకుంటే గుర్తులెక్కువ, చేతకానమ్మకే చేష్టలెక్కువ, చెల్లని రూపాయికే గీతలెక్కువ. నవ్వు వచ్చిందటే కిలకిల. ఇందులో మంచిదానికి చెడ్డదానికి ఉండే తేడాన్ని బంగారంతో పోల్చారు. ధర తక్కువ బంగారానికి ధాటు ఎక్కువ. మనకి వేమన పద్యాల్లో ఇత్తడి పుత్తడి దాన్ని ఈ రకంగా ధర తక్కువ బంగారానికి అది చాలా రోల్డ్ గోల్డ్ చాలా ఎక్కువగా మెరుస్తుంది. నడమంత్రం మధ్యలో డబ్బు అది రావడం వల్ల వచ్చిన అహంకారం కూడా విచిత్రంగా ఉంటుందని ఎంత బాగా చెప్పారు. అలాగే కొత్త మొత్తం పుచ్చుకుంటే గుర్తులు ఎక్కువ. ఏదైనా కొత్త దాంట్లోకి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండా వాటిని మనం మన ప్రవర్తనలో చూపించేస్తూ ఉంటాం. అది ఫన్నీగా ఉంటుందనే దాన్ని కూడా ఎంత బాగానో చెప్పారు. చేతకాంతనం ఉన్న వాళ్ళకే ఎక్కువగా మాట్లాడడం, వాళ్ళ చేతలు ఉంటాయనే దాన్ని కూడా బాగా చెప్పారు. చెల్లని రూపాయి గీతలు ఉన్నాయి కదా అని అది గొప్పదవద్దు. చెల్లని నాణానికి గీతలు ఉంటాయి. నిజమైన దానికి సింపుల్గా ఉంటుంది అనే దాన్ని, సింపుల్గా ఉన్నదే గొప్పది అనే దాన్ని చక్కగా చెప్పారు. తమ సొమ్ము సోమవారం ఒంటి పొద్దులుంటారు, మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు. పరులకింత పెట్టినదే పరలోకం పెట్టుబడి. నవ్వు వచ్చిందటే కిలకిల, ఏడుపొచ్చిందటే వలవల. గోదారి పాడింది గలగల, దాని మీద నీరెండ మిలమిల. నవ్వు వచ్చిందటే కిలకిల, ఏడుపొచ్చిందటే వలవల. థ్యాంక్ యూ.